కూడా 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఆ 3 ధ్వజస్తంభాలు ఎందుకా అనుకున్నాను, కానీ లోపలికెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు. పెద్ద నాకేం అంతలా అనిపించలేదు. తిరుగుతున్నప్పుడు చాలా చిన్న ప్లేస్ అండ్ కొంచెం హిడెన్ ప్లేసెస్ లాగా కూడా ఉన్నాయన్నమాట. అందుకని వీళ్ళందరూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. మనకై మనం తీసుకోవడం కంటే ఉత్తమం ఇంకేది లేదు అని అయితే అర్థమైపోయింది నాకు. చాలా ఉంటాయి అన్నమాట. మేము ఫ్రీక్వెంట్గా వెళ్తాం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా. సో నాకు అక్కడ అలవాటు. హలో ఆల్, సురేంద్రపురి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి పంచముఖి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చూడ్డానికి చాలా బాగుంది. నవగ్రహాలకు కూడా సపరేట్ గుడి కట్టారనమాట. అండ్ మెయిన్ టెంపుల్లో కూడా 3 ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఆ 3 ధ్వజస్తంభాలు ఎందుకా అనుకున్నాను, కానీ లోపలికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాలేదు. మధ్యలో పంచముఖి హనుమాన్, పక్కన అటు ఇటు ఒకటి శివలింగం, ఒకటి వెంకటేశ్వర స్వామి. ఒకే గుడైన 3 గుళ్ళలా కనిపించేలా కట్టారనమాట. చూడ్డానికైతే చాలా చాలా బాగుంటుంది. లోపల ఇంకా ఫొటోస్ వీడియోస్ ఎలాగో తీయనివ్వరు కాబట్టి తీయలేదు, జస్ట్ బయటే తీసామన్నమాట. ఇంకా ఇక్కడ మేము సురేంద్రపురిలో అలసిపోయాం కాబట్టి ఇక్కడే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట, ప్రసాదం అది తినుకుంటూ. అండ్ అక్కడి నుంచి పక్కనే ఉన్న లోటస్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఈ లోటస్ టెంపుల్ పెద్ద నాకేం అంతలా అనిపించలేదు, ఎందుకంటే అప్పటికి సురేంద్రపురిలో ఇదంతా చూసేస్తున్నాం. ఇక్కడ లోటస్ టెంపుల్లో ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేమ్ ఇదే సురేంద్రపురిలో కూడా ఉంది. అక్కడ 6 ఎకరాల్లో పెడితే ఇక్కడ జస్ట్ చిన్నగా పెట్టారనమాట. నాకైతే కాన్సెప్ట్ అదే అనిపించింది. అందుకే పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏమి అనిపించలేదు. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి, అంటే లోపలంతా తిరిగి చూడడానికి అయితే టికెట్ ఉంటుంది, కానీ తక్కువే, ఎక్కువేమి ఉండదు. 50 రూపీస్ అనుకుంటా పర్ హెడ్. చిన్నపిల్లలకి ఏముండదు. పైనకెళ్ళి అది లోటస్ షేప్లో కట్టారు కాబట్టి లోటస్ టెంపుల్ అని పేరు ఉంది. లోపలంతా మళ్ళీ సేమ్ కాన్సెప్ట్, అవే బొమ్మలు, అంటే బొమ్మల కొలువులా ఉంది. అవే బొమ్మలు, అదే కాన్సెప్ట్, రామాయణం మహాభారతం లాగా, అంటే అన్నీ ఒకే దగ్గర, పురాణాలన్నీ ఒకే దగ్గర చూసేలాగా అనమాట. ఈ కాన్సెప్ట్తో అయితే దీన్ని రెడీ చేశారు. నిజానికి మేము లోపల ఈ బొమ్మలన్నీ చూస్తూ ఉండడమేమో కానీ ఆటలు అయితే ఆడుకున్నాం. అసలు మేము వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కువ రష్ ఏం లేరనమాట. మేమే ఉన్నాము, ఇంకొక ఫ్యామిలీ ఉంది అంతే. అక్కడ తిరుగుతున్నప్పుడు చాలా చిన్న ప్లేస్ అండ్ కొంచెం హిడెన్ ప్లేసెస్ లాగా కూడా ఉన్నాయన్నమాట. అందుకని వీళ్ళందరూ హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు. మళ్ళీ మా ఆయన ఏమో అందరినీ భయపెడతా ఉన్నాడు అనమాట. మాకంటే ముందు వెళ్ళిపోవడం, ఎక్కడో ఒక దగ్గర మంచి ప్లేస్ చూసుకొని ఆగి అక్కడే, అంటే దాక్కొని మేము రాగానే మమ్మల్ని భయపెట్టడం అనమాట. నిజానికి హిడెన్ ప్లేసెస్ అయితే, అంటే మనము సీక్రెట్గా దాక్కోవాల్సిన ప్లేసెస్ అయితే బాగున్నాయి అక్కడ. అది ఆడుకోవడానికి మాత్రం ఈ ప్లేస్ బాగుందని చెప్పొచ్చు. అవును, ఇంతకీ ఈ లోటస్ టెంపుల్ ఫస్ట్ కట్టారా, సురేంద్రపురి ఫస్ట్ కట్టారా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఫస్ట్ కట్టారో సురేంద్రపురి ఫస్ట్ కట్టారో నాకైతే తెలియదు, కానీ ఈ కాన్సెప్ట్ ఎందుకు సేమ్గా తీసుకున్నారో అర్థం కాలేదు. ఇంకొంచెం అంటే వేరేలాగా డిఫరెంట్గా, ఒకవేళ సురేంద్రపురి ఫస్ట్ కట్టుంటే ఇది ఈ లోటస్ టెంపుల్ అనేది తర్వాత కట్టుంటే ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ ఏదైనా మారిస్తే బాగుండేమో అనిపించింది. జస్ట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఇక్కడ కూడా మొత్తం ఇదే తిరుగుతూ చూడాలి, ఎక్కడం దిగడం ఇంతే ఉంటుంది. ఇదంతా అయిపోయాక లాస్ట్లో, అంటే జస్ట్ మనం పైకి ఎక్కుతూ ఉంటాం అన్నమాట. పైనకి ఎక్కిన తర్వాత లాస్ట్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది, అది కూడా బాగుంది. అది చూసిన తర్వాత ఇంకా దిగేటప్పుడు ఏమీ ఉండవు, డైరెక్ట్గా దిగిపోవడమే అనమాట. కిందికి మనం వచ్చేసేయాలి. కిందకి దిగిన తర్వాత నియర్లీ ఫస్ట్ ఫ్లోర్ దగ్గర అనుకుంటా, ఫస్ట్ ఫ్లోర్లోనే లాస్ట్, అక్కడ అమ్మవారి గుడి ఉంది.
అక్కడ పంతులు గారు కూడా ఉంటారు. ఇంకా పూజ చేసేసి అక్కడే మనం ప్రసాదం తీసేసుకొని కిందకు వచ్చేయాలన్నమాట. ఈ లోటస్ టెంపుల్లో నిజానికి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే అవుట్లుక్. ఎంత మంచిగా ఉన్నాయంటే అవుట్లుక్ అంటే ఆ గోపురాలు డిజైన్ అనమాట. ధ్వజస్తంభాలు లాంటివి సంథింగ్ నాకేదో అవి తెలియదు కానీ ఒకటి పొడువుగా స్తంభం లాగా కూడా ఉంది. వాటికి ఉన్న కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ ఆ శిల్పాలు వాటికి వేసిన కలర్స్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. నాకు అది మాత్రం బాగా నచ్చింది అక్కడ. కొంచెం పక్కనే ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉంది. అక్కడి నుంచి ఈ లోటస్ టెంపుల్ వ్యూ చాలా బాగుందన్నమాట. దగ్గరగా కనిపిస్తుంది, మంచి అవుట్లుక్ అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి మంచి వీడియో తీసుకోవచ్చు అసలైతే. కానీ నాకు స్టోరేజ్ అయిపోవడం వల్ల నేను వీడియో తీసుకోలేకపోయినా. మా డ్రైవర్ తీసుకున్నాడు కానీ నాకు పంపిమని చెప్పాను, బట్ పంపలేదు. పాపం మర్చిపోయి ఉంటాడులే పోనీ అని ఊరుకున్నా. మళ్ళీ నేను అడిగే అంత ఛాన్స్ కూడా నాకు రాలేదు. అయినా మనకై మనం తీసుకోవడం కంటే ఉత్తమం ఇంకేది లేదు అని అయితే అర్థమైపోయింది నాకు. అండ్ అక్కడి నుంచి మేము పాత నరసింహస్వామి గుడికి అంటే యాదగిరిగుట్ట ఫస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ గుడికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి అంటే మా దర్శనం అయిపోయింది. పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్కి పైనకి ఎక్కాలన్నమాట. అది చూసుకొని రిటర్న్ మెట్లు దిగుతున్న టైంలో ఊరేగింపు స్టార్ట్ చేశారు స్వామివారికి. ఇంకా మేము అక్కడే ఆ ఊరేగింపు కొద్దిసేపు చూసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం. అసలు మేము ఈ గుడికి వెళ్ళే దారిలో చాలామంది గుర్రపు బండి పైన వెళ్తున్నారు, అదే జట్కా బండి పైన. అది చూసి మా చిన్నోడు చాలా ఎక్సైట్ అయిపోయాడు, నేను ఎక్కుతా ఆ గుర్రపు బండి, నేను ఎక్కుతా అని. బట్ మాకు అప్పటికే లేట్ అయిపోతుంది. మేము మళ్ళీ నిజామాబాద్కి రిటర్న్ అవ్వాలి. ఈ దర్శనం చేసుకొని మేము రిటర్న్ అవ్వాలి కదా, మళ్ళీ ఈ జట్కా ఎక్కితే ఇంకెంత లేట్ అవుతుందో అని చెప్పేసి వెళ్ళేటప్పుడైతే మేము వద్దని చెప్పాము. ఇంకా రిటర్న్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్లో చూద్దాంలే అని అయితే చెప్పానన్నమాట. ఇంకా రిటర్న్లో అస్సలు వదలలేదు వాడు నన్ను. ఖచ్చితంగా ఎక్కించే వరకు వాడు ఊరుకోలేదనమాట. ఓకే, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ చిన్నప్పుడు ఎక్కడో ఎక్కినట్టు గుర్తు, నాకే గుర్తు లేదంటే వాడికి ఏం గుర్తుంటుంది ఇంకా. అందుకని సర్లే అని రిటర్న్లో మధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు గుర్రబండ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ స్టాప్లో ఆపి మళ్ళీ మేమందరం జట్కా బండిలో ఎక్కినామన్నమాట. అందరం అంటే నేను, మా ఆయన, 2 పిల్లలు, మర్దలు, మా చెల్లెలు ఒకటి, మేము 6గురం ఎక్కామన్నమాట. ఇంకా మిగతా వాళ్ళు అమ్మ, తమ్ముడు, ఇంకో చెల్లెలు, డ్రైవరు వాళ్ళెవరు రాలేదు. ఈ గుర్రపు బండి నేనైతే చాలాసార్లు ఎక్కాను. అంటే కర్ణాటక వెళ్ళినప్పుడు. మీకు ఐడియా ఉండే ఉంటుంది గాన్గాపూర్ అని. గాన్గాపూర్లో చాలా ఉంటాయి అన్నమాట. మేము ఫ్రీక్వెంట్గా వెళ్తాం, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా. సో నాకు అక్కడ అలవాటు, నేను చాలాసార్లు ఎక్కాను. కానీ నాకు ఎప్పుడు గుర్రపు బండి ఎక్కినా, ఎడ్ల బండి ఎక్కినా కూడా ఒక్కటే ఫీల్ ఉంటుంది. పాపం వాటికి ఎంత బరువు అవుతుందో, అవి ఇంత బరువుని ఎట్లా మోస్తున్నాయో, ఎట్లా లాగుతున్నాయో బండిని అని పాపం అనిపిస్తుంది అనమాట. సో అదే ఫీలింగ్తో ఇక్కడ ఈ ఈ గుర్రం నడిపే అతన్ని, గుర్రబండి నడిపే అతన్ని అడిగితే చక్రాల మీద బరువు ఎక్కువ పడుతుంది, దాని మీద ఏం బరువు పడది అని చెప్తా ఉన్నాడు. కానీ లాగాల్సిందైతే, ఇంత వెయిట్ని లాగాల్సిందైతే గుర్రమే కదా, అది నాకు పాపం అనిపించింది అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ మరి.